నేను అలాగా నా ప్రభు తల ఎత్తి నడవ చేస్తాడు. ఎక్కడ తల వంపులు కలగవు. కొద్దిగా నువ్వు ప్రారంభించిన అది విశాలపరచబడుతుంది. ప్రారంభం అల్పంగా ఉన్నా ముగింపు మహిమకరంగా ఉంటుంది. నీవు ఊహించని స్థితిలో నా దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ని నా దేవుడు కూడా ఈరోజు ఇంత విస్తరించబడిందని కారణం ఏంటి మీరు చెప్పండి? దేవుడు దీనిని విశాలపరిచాడు, మనుషులు కాదు. యేసన్న గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఇది నేను కట్టింది కాదు, నేను కట్టింది అయితే నాతోనే ముగించబడుతుంది, ఇది నేను కట్టింది కాదు, ఇది దేవుడు కట్టాడు. ఆయన విషయం మొదట్లో ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ప్రారంభంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అయినా కూడా ఆయన దేవుని ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ పరిచర్యను ఎంత విస్తరింపచేశాడు. మరి ఆ రోజున యేసన్న గారిని విస్తరింపచేసిన దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు విస్తరింపచేయడు? ఎందుకు చేయడండి?